పవన్ కళ్యాణ్ మొన్న చెప్పినటువంటి అంశం, విజయవాడలో చదువుకుంటున్నటువంటి ఒక భీమవరానికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన అమ్మాయి అదృశ్యం, అది ప్రేమ అంశమే అన్నది అప్పుడే ప్రస్తావించుకున్నాం. అబ్బాయి అమ్మాయి ఇప్పుడు జమ్మూలో ఉండగా పట్టుకుని వచ్చారు. ఇందులో ఒక కీలకమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరైతే అమ్మాయి ఇందులో వెళ్ళిందో తను పోలీసులకు కంప్లైంట్ చేసింది. తనని తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి తనను మోసం చేశాడని, తనను బెదిరించి తీసుకెళ్ళాడని, తనని బలవంత పెట్టి తీసుకెళ్ళాడు అన్నటువంటి ఆరోపణ చేసింది. వాస్తవంగా అక్కడి నుంచి ఇది ఒక లవ్ జిహాద్ తరహా కేసే అనుకోవాలి. ప్రేమ వివాహం ఆ పైన పోని తనేమన్నా స్థిరత్వంతో చేశాడా ఆ కుర్రోడంటే? అది లేదు. చివరికి ఒంటి మీద నగలవన్నీ అమ్మిచ్చాడు ఓ చోట. దాంతో కొన్ని రోజులు తిన్నారు, బతికారు. ఆ తర్వాత ఇప్పుడు జమ్మూకి వెళ్ళి హోటల్లో పనిచేస్తున్నాడు అతను. అది నేను చెప్పా, ప్రేమించుకునేటప్పుడు సరదాగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అసలు కష్టాలు వచ్చినప్పుడు సినిమాల్లో లాగా ఏ హీరోయిన్లు కూడా ఉండరు నిజ జీవితంలో. ఇప్పుడు ఒక సర్వర్తో ఒక అమ్మాయి పెళ్ళికి ఇష్టపడుతుందా, కాపురానికి ఇష్టపడుతుందా? చేయడంలో తప్పులేదు, సర్వర్లని నేను తక్కువ చేసి చూడను నా దృష్టిలో అయితే. కానీ ఈ కాలపు ఆలోచనలు చెప్తున్నా. ఇప్పుడు చివరికి అబ్బాయి ఈ కేసులో నిందితుడయ్యాడు.